హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన 2026లో ఇంకా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అలాగే జిఎఫ్టీలు జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ మీ సీటు కనుక కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు జోసాలో 5 రౌండ్లో ఎప్పుడు వచ్చినా ఈ సీటు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని గనక మీరు అనుకుంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టి తీరాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో చూడటానికన్నా ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫనీ సార్ వ్లాగ్స్ అని కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పర్సనల్ లైఫ్ సంబంధించి, లైఫ్ ఎలా ఉండాలి, ట్రావెల్ సంబంధించి, ఇలా రకరకాల విషయాలకు సంబంధించి ఇంకొక ఛానల్ కూడా ఫనీ సార్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన చిన్న ట్రైలర్ కూడా చూడండి, 10 సెకండ్స్లో. అలాగే ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్ కూడా తప్పనిసరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ కూడా చాలా విషయాలు అయితే అందులో డిస్కస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అందులో మొట్టమొదటి వీడియో, సూపర్ వీడియో పెట్టాను నేను. 2025లో మన తెలుగు స్టూడెంట్స్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలో సీట్లు సాధించి నా ద్వారా, నా కాలేజీలో చదివి, లేదా మా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే గూగుల్ ప్లే స్టోర్లోని యాప్ ద్వారా నా ఐఐటి జేఈ క్లాసెస్ విన్న వాళ్ళు ఉండొచ్చు, మెంటర్షిప్లో పాల్గొనవచ్చు. చాలా మంది, కొన్ని వేల మంది ఐఐటీలో, ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో జాయిన్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫోటోలతోటి, వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరెవరు జాయిన్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కసారి ఇందులో వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ ఫణిసార్ వ్లాగ్స్ అనేటువంటి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి సీసాబ్కి సంబంధించిన లైవ్ షోలన్నీ కూడా, లైవ్కి సంబంధించి కూడా సీసాబ్ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించిన లైవ్ అంతా కూడాను ఈ ఛానల్లోనే మీకు లైవ్ ఉంటుంది ప్రతిరోజు 8:30కి. సో ఒక్కసారి Welcome to my brand new blog channel. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా ఈ ఛానల్ కూడా Brand new blog channel. సో ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పిఏఎఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడదాం. సీసాబ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఇందాక నేను చెప్పిన ఫణిసార్ వ్లాగ్స్ ఛానల్లో ప్రతిరోజు 8:30 to 9:30 మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఎవరు కట్టాలి అంటే, ఈ సీటు మీకు ఉండాలి, ఈ సీటు అలా తీసుకొని గ్యారంటీగా పెట్టుకొని సీసాబ్కి వెళదాం అనుకున్న వాళ్ళు, లేదా ఈ సీటు గ్యారంటీ పెట్టుకొని నాకు సీసాబ్ అవసరం లేదు, డైరెక్ట్గా ఎన్ఐటీలకో, ట్రిపుల్ ఐటీలకో, జిఎఫ్టీలకు వెళదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. కట్టిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లెటరే మీరు ఎన్ఐటీలకు కానీ, ట్రిపుల్ ఐటీలకు కానీ వాళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఈ సీటు కన్ఫామ్గా ఉంచాలి అనుకున్న వాళ్ళందరూ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఎప్పటి లోపల కట్టాలంటే 22 జూలై నుంచి 24 ఈవినింగ్ 5 o'clock అన్నారు. జనరల్గా 1-2 రోజులు అయితే టైం పెంచుతారు. అలానే మీరు, నేను చెప్పాను కదా, ఆగిపోకండి. మీరు 22 టైం ఏమి ఇవ్వలేదు ఎన్నింటికి అనేది. మార్నింగ్ 10కా, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు. బట్ 22 నుంచి 24 ఈవినింగ్, 22, 23, 24 ఈవినింగ్ 5 o'clock లోపల మీరు ఫీజు కట్టాలి. ఎవరు ఎంత ఫీజు కట్టాలి అనేది గనక ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే, జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఇంతకుముందు 30,000 కట్టుంటారు. మళ్ళీ ఇప్పుడు 45,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 75,000 పే చేసి ఉంటారు. 5,000 జోసా ఫీజు ఉంటుంది, మిగతా 70,000 మీకు కాలేజీ ఫీజు కిందకి వెళ్ళిపోతుంది. లేదు మీరు సీసాబ్కి వెళ్ళారనుకోండి, ఈ 70,000 సీసాబ్ కిందకి వెళ్ళిపోతుంది. సీసాబ్ నుంచి కాలేజీకి వెళ్తుంది. సీసాబ్లకు మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. సీసాబ్ అనేది ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి కూడా ఎక్స్ట్రా ఫీజు 5,000 ఉంటుంది. అది మళ్ళీ సీసాబ్ స్టార్ట్ అయినప్పుడు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఇంతకుముందు 15,000 కట్టుంటారు, ఇప్పుడు 20,000 కట్టాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 35,000 పే చేసి ఉంటారు. ఈ 35,000లో 5,000 అనేది జోసా ఫీజు, మిగతా 30,000 మీ కాలేజీ ఫీజు కిందకి వెళ్ళిపోతుంది. లేదా సీసాబ్కి వెళ్తే సీసాబ్కి వెళ్తుంది. ఓకే, సీసాబ్లో ఎక్స్ట్రాగా మళ్ళీ 5,000 కట్టాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఎవరికన్నా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ లేకుండా మీరు ఓపెన్ కింద కన్వర్ట్ అయి ఉంటే వాళ్ళకి మాత్రం 60,000 కట్టాల్సి అయితే ఉంటుంది.
ఎవరు ఎంత కట్టాలనేది ఆటోమేటిక్ గా మీరు జోసా వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడే కనపడుతుంది. అంత ఆన్లైన్ లోనే, ఎవరికి ఆఫ్లైన్ లో కట్టాల్సిన పని లేదు, కాలేజీలో కట్టే పని ఉండదు. బట్ ఐఐటి సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం దీనికేం సంబంధం లేదు. ఐఐటి వచ్చిన వాళ్ళు ఐఐటి కాలేజ్ వెబ్సైట్ చూసుకుని వెళ్ళిపోవటమే. కేవలం ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఐ ఈ మూడిట్లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ జోసా పోర్టల్లో ఆన్లైన్ లోనే ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది, సీట్ అలాట్మెంట్ లెటర్. దాంతో మీకు సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ సీట్ బేస్ చేసుకొని సీసాబ్కి వెళ్ళొచ్చు. మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు. 5,000 తగ్గించుకొని సీసాబ్కి వెళ్తే లేకపోతే సీసాబ్ వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉంటే మీ ఎన్ఐటి కాలేజీలకు వెళ్ళిపోతాయి. సపోజ్ ఎన్ఐటీలో ₹1,00,000 కట్టాలనుకోండి, ఈ 70,000 మినహాయించి మిగతా 30,000 కట్టాల్సి ఉంటుంది. ఎవరు ఎంత ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలో కట్టాలనేది సీసాబ్ అయిపోయిన తర్వాత కాలేజీలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటాయి. సో దాని డీటెయిల్స్ మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డిస్కస్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, పిఏఎఫ్ డబ్బులు కడితేనే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఇది కట్టకుండా ఆల్రెడీ నేను 30,000 కట్టేశాను కదా, నా సీటు ఉంటుంది అనుకోవటం అమాయకత్వం. ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆ సీటు క్యాన్సిల్ అయిపోయినట్టుగా. మీరు పిఏఎఫ్ కట్టిన వాళ్ళకి మాత్రమే సీటు కన్ఫర్మ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సీసాబ్కి వెళ్ళి సీసాబ్లో కావాలంటే అంతకన్నా బెటర్ ఆప్షన్ పెట్టుకోవాలా లేదా అది మీ ఇష్టం. సీసాబ్కి వెళ్ళాలని ఆలోచించుకొని, బట్ సీసాబ్ అనేది డేంజరస్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా పెట్టుకోవాలి. దానికి సంబంధించి వీడియోస్ మీకు కమింగ్ డేస్లో చెప్తూ ఉంటాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పనిసరిగా పిఏఎఫ్ కట్టండి. జూలై 22, 23, 24 ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే టైం ఉంది. జనరల్గా టైం అయితే నాకు తెలిసినంత వరకు ఎక్స్టెండ్ చేస్తారు 1 or 2 days అనేది. కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి, అప్పుడు మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. నా ఛానల్ అయితే తప్పనిసరిగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త ఛానల్ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త కొత్త విషయాలు అక్కడ డిస్కస్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది కేవలం ఎడ్యుకేషన్ సంబంధించి, అది ఇంకా పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఇంకా రకరకాల లైఫ్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి, ఇన్స్పిరేషన్కి సంబంధించి రకరకాల వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. లేదా ఫనీ సార్ వ్లాగ్స్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. విషయం ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.